వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించుకుంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తన బ్రాండ్ రాజకీయం లేకుంటే తన బ్రాండ్ ఏ విధంగా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఏంటి, మనం ఫస్ట్ నుంచి ఆయన రాజకీయ అడుగులు మొదలైనప్పటి నుంచి కొత్త పార్టీకి దారి మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా కూడా ఆయన ఆయన బ్రాండ్ వర్కింగ్ ఎలా ఉంటుంది, ఏదైనా ఒక దాని మీద మాట ఇచ్చినా, లేదైనా ఒక దాని మీద మనం ఒక నిర్ణయం తీసుకున్నా ఆ మాట కోసం, ఆ నిర్ణయం కోసం చివరి పాయింట్ వరకు కూడా మనం ప్రయత్నం చేయాలి. చివరి పాయింట్ వరకు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇప్పుడు వక్ఫ్ బిల్ ఉంది, అది అన్యాయం, ఒక సెక్షన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు, మతాల ప్రాతిపదికన రాజకీయం ఎప్పుడూ చేయకూడదు అన్నది వాళ్ళ స్టాండ్. లోక్సభలో వ్యతిరేకించారు, రాజ్యసభలో వ్యతిరేకించి ఇటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి వాళ్ళు మద్దతు ఇచ్చారు, జగన్ గారు వ్యతిరేకించారు. సో చంద్రబాబు గారు కార్నర్ అయ్యే పరిస్థితి వచ్చేసరికి జగన్ గారు కూడా రాజ్యసభలో మద్దతు ఇచ్చారు, వాళ్ళ ఎంపీలు మద్దతు ఇచ్చారని చెప్పి ఒక తప్పుడు ప్రచారానికి తెరలేపారు. అటువంటి ప్రచారాన్ని ఎవరైనా కనుక నమ్మే వాళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకరు, వాళ్ళ దిబ్బ కూడా తిరిగే విధంగా ఏకంగా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించుకుంటూ సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశారు. అంటే ఇంక ఏడన్నా అల్టిమేట్గా న్యాయస్థానంలోనే కదా తేలాలి. ఆ న్యాయస్థానంలో కూడా చిత్తశుద్ధిగా మనం తీసుకున్న నిర్ణయం మీద, మనం ఇచ్చిన మాట మీద చిత్తశుద్ధిగా మనం ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టు కూడా పిటిషన్ వేశారు. జగన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇదే, జగన్ వర్కింగ్ స్టైల్ ఇదే. ఆయన రాజకీయంలో కూడా చాలాసార్లు ఫాలో అయ్యేది ఇదే అనే కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మాట ఇచ్చాం, ఒకసారి దాన్ని వ్యతిరేకించాం, దానికోసం చివరి పాయింట్ వరకు కూడా ప్రయత్నాలు చేద్దాం. అంటే తన పరిధిలో తను ఎంతవరకు చేయగలుగుతారో అది. మరి ఇప్పుడు ఇంకా జగన్ గారి మీద ఏడ్చే వాళ్ళు, కేంద్రం ఏం చెబితే అదే ఊకొడతారు, బీజేపీ ఏం చెబితే ఊకొడతారు, అది ఇది అని చెప్పి రకరకాలుగా జగన్ను లేచిన దగ్గర నుంచి తిట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్పందన ఏంటో చూడాలి. జగన్ ఏమంటారు, డబుల్ స్టాండ్ రాజకీయాలు చేయలేదు. ఇక్కడ ఒక సామయి, ఇక్కడ ఒక సెక్షన్ని నేను మీకోసం ఉంటా, మీకోసం నిలబడతా, మీ ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడను, అది ఇది అని చెప్పి మళ్ళీ చేతల్లో మాత్రం వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటూ వెళ్ళలేదు. ఒక నిర్ణయం ఆయనకు తప్పు అనిపించింది, ఆ తప్పు అనిపించిన నిర్ణయం మీద చివరి పాయింట్ వరకు ఏదైతే ఉందో అంతవరకు ఫైట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సో దాన్ని చాలా ఖరాఖండిగానే చెప్పదలుచుకున్నారు. కొన్ని విషయాల్లో నేను రాజీ పడను, మతోన్మాద రాజకీయాలకు నేను మద్దతు ఇవ్వలేను, కొందరిని టార్గెట్ చేసుకునే రాజకీయాలు చేసి దాని ద్వారా ఇంకేదో అధికారం రావాలి, దాని ద్వారా మనం ఇంకేదో సాధించాలనుకుంటే అటువంటి వాటికి నేను వ్యతిరేకం అని చెప్పే క్రమంలో ఈ స్టేజ్ వరకు వెళ్ళారు. మరి ఇప్పుడు జగన్ను రాజ్యసభలో మద్దతు ఇచ్చారని చెప్పి ఎగేసుకొని పోస్టులు పెట్టి ఎగేసుకొని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు స్పందిస్తే చూడాలని ఉంది, కానీ స్పందించరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడవడం కొందరికి చాలా చాలా సరదా. ఆయన ఎంత చిత్తశుద్ధితో, ఎంత కమిటెడ్గా కొన్ని నిర్ణయాలు తీసుకున్నా వీళ్ళు జీర్ణించుకోలేరు. ఆయన దగ్గర కమిట్మెంట్ లేకపోతే, ఆయన దగ్గర చిత్తశుద్ధి లేకపోతే ఇంకా బాగుంటుంది, జగన్ మనం తిట్టడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి అట్లా ఫీల్ అయ్యే జనం. అంటే ఆయన మీద అక్కసే కొందరికి ఆక్సిజన్, కొందరి జీవితాలకు, కొందరి బ్రతుకులకు సీరియస్లీ. మరి ఇప్పుడు ఏంటి, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. అది కమిటెడ్ రాజకీయం కాదా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి కొన్ని బిల్లులు మద్దతు ఇచ్చి ఉండొచ్చు. అని ఇప్పుడు కూడా తన పరిధి మేరకు తాను కొన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు, మరి కొన్నిటికి మద్దతు ఇస్తూ ఉండొచ్చు. కానీ ఒక సీరియస్ నిర్ణయాల్లో కొన్ని సీరియస్ డెసిషన్స్ తీసుకున్న తర్వాత ఏ స్థాయి వరకు అయినా ఆ కమిటీ, అంటే ఆ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఏ స్థాయి వరకు అయినా వెళ్తానని చెప్పి ఆయన మరోసారి నిరూపించుకున్నారు కదా. ఆయన కొత్త పార్టీ వైసీపీ పెట్టడానికి కారణం కూడా ఈ స్టైలే కదా. ఓదార్పేదలు చేయాలి అంటే వద్దన్నారు కేంద్రంలో బలం ఉన్నవారు, దాన్ని వ్యతిరేకించుకుంటూనే కదా పార్టీ బయటకు వచ్చింది. ఇప్పుడైనా బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వక్ఫ్ బిల్లు,
ఎందుకంటే వాళ్ళ పార్టీకి ఆక్సిజనే మత రాజకీయం. మత రాజకీయమే దానికి ఆక్సిజన్. అందుకని చెప్పి ఇట్లా మెజారిటీని ఒక మైనారిటీ వర్గాల మీదకి ఏమంటారు రెచ్చగొట్టడమే వాళ్ళ పొలిటికల్ ఎజెండా. అటువంటి వాటికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం అని చెప్పి చేతల్లో చూపించారు. నెక్స్ట్ న్యాయస్థానాలకు కూడా వెళ్ళారు. సో కమిటెడ్ రాజకీయాలు జగన్ చేస్తాడనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపులే కదా.